హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు శని, రాహువు, కుజుల ప్రభావం రీత్యా మీకు ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉండబోతున్నాయి. ఏప్రిల్ 9వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు మీ యొక్క జీవితం మొత్తం కూడా మారిపోబోతూ ఉన్నది. కలలో కూడా ఊహించి ఉండరు, అంత ఆశ్చర్య రీతిన ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు శని గ్రహం, రాహువు గ్రహము, కుజుల గ్రహ ప్రభావము ఎంతో ఉన్నతవంతంగా ఉండబోతుంది. కానీ ఒక స్త్రీ వల్ల మోసపోతారో కానీ ఆశ్చర్యకర మార్పులు జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఇందులో ఏ మాత్రమూ సందేహమే లేదని జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తున్నమాట. అయితే తులారాశి వారి జాతకులకు ఈ 3 గ్రహాల ప్రభావ రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు కూడా శుక్రుడు. అయితే ఈ యొక్క గ్రహాల కదలికల రీత్యా అంటే ఆల్రెడీ శని గ్రహం అనేది తులారాశిలోకి ఎంటర్ అయిపోయింది. అయితే రాహువు కూడాను ఈ యొక్క ఏప్రిల్ 9 తర్వాత తులారాశిలోకి ప్రవేశము, కుజుల ప్రవేశము కూడా జరగబోతూ ఉన్నది. తత్ఫలితంగా ఒకేసారి 3 గ్రహాలు త్రిగ్రహ యోగం కలగబోతుంది. కావున ఈ త్రిగ్రహ కూటమి రీత్యా 3 గ్రహాలు కూడా ఒకే రాశిలోకి కలవడంతో, ఒకే రాశిలోకి రావడంతో, తులారాశిలోకి ఈ యొక్క ప్రవేశంతో మనకి ఫలితాలు బ్రహ్మాండవంతంగా రాబోతూ ఉన్నాయి. నవగ్రహాల్లో శని గ్రహము చాలా నెమ్మదిగా కదిలే గ్రహము. అయితే తులారాశిలోకి శని గ్రహ రంగ ప్రవేశంతో తులారాశి వారికి ఊహించని విధంగా అదృష్టాలు కలిసి రాబోతూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక గురుగ్రహ బలం కూడా అనుకూలంగా ఉండబోతుంది. కావున ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గురుగ్రహం ఎప్పుడూ కూడాను ఆర్థిక ఆటంకాలు తొలగించేస్తోంది. తులారాశి వారికి అప్పులు ఉన్నా, అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నా, అలాగే ఎవరికైనా రుణం ఇచ్చి ఆ యొక్క రుణము మొండి బకాయిగా మారిపోయి రుణాన్ని అడుగుతూ ఉంటే ఇబ్బందులు వస్తున్నాయి, లేదా వారికి మీకు మధ్య శత్రుత్వం వస్తుంది అనుకున్నా కూడా ఆ యొక్క మొండి బకాయిలు మొత్తం కూడా తీరిపోయే సమయం ఆసనమైందండి. ఇక చింతన వలదు. తులారాశి వారి జాతకులకు ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, బోనస్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులు స్థాన భ్రంశం జరుగుతుంది. అదే విధంగా కొంచెం పని ఒత్తిడి అయితే పెరుగుతుందండి. కానీ కష్టపడి సాధించుకుంటేనే ఫలితం దక్కుతుంది అనే విషయము తులారాశి వారి జాతకులకు చాలా బ్రహ్మాండవంతంగా తెలుసును. మీరు కొన్ని రోజుల పాటు నీతి నిజాయితీగా పని చేయాలి. అంటే ఏమిటంటే గనక పేరు కోసం, లేకపోతే సమాజంలో ఒక ఉన్నత స్థితి కోసం కాకుండా మీ యొక్క పనిని ఎదుటి వారికి తెలియచేసే విధంగా మీకు వచ్చినటువంటి పనిని అందరికీ అర్థమయ్యే విధంగా నడుచుకోండి. నీతి నిజాయితీగా ఉండండి. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నీ పక్కన పెట్టేయండి. మీకు కుటుంబ వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని ఆలోచించి పని మీద ధ్యాస పెట్టకుండా ఇప్పటి వరకు ఇబ్బంది పడి ఉంటారో అయితే కుటుంబ కలహాలు అన్నీ తీరిపోతాయి. కావున మీ ఆలోచన మొత్తం కూడాను జీవితంలో పైకి రావడానికి, ఉద్యోగంలో స్థిరత్వం కలగడం కోసం ఏమి చెయ్యాలో అది 100కి 100 పాళ్ళు మానవ ప్రయత్నం చెయ్యండి. మీ వంతు మీరు ఇస్తే గనక భగవంతుని అనుగ్రహం ఇప్పుడు కలగబోతుంది. కావున త్రిగ్రహ కూటమి యోగంతో తులారాశి వారి జాతకులకు వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. వీరి పరిస్థితి ఎంత బాగుంటుంది అంటే గనక వీరు ఏది చేసినా చేయకపోయినా కూడాను అవమానాలు పొందరు, కానీ గౌరవాలు మాత్రం పొందుతారు. ఇప్పటి వరకు పుణ్యానికి పోతే పాపం వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పటి నుంచి కూడాను మీరు ఏది చేసినా
బాగా కలిసి వస్తుంది. అది ఉద్యోగ రీత్యానే కాదండి, వ్యాపార రీత్యా కూడాను. మీరు ఇందులో లాభం రాదు అని అనుకుని ఉండవచ్చు, కానీ అందులోనే లాభం వస్తుంది. పూర్వీకుల ఆస్తి కూడా గణించే యుగము రాబోతూ ఉన్నది. ఇదంతా త్రిగ్రహ కూటమి రీత్యా తులారాశి వారి జాతకులకు రాబోతూ ఉన్నది. సంపన్నులు కాబోతున్నారు. అలాగే మీ భార్య తరపున పుట్టింటి ఆస్తి కూడా వస్తుంది. తత్ఫలితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరువ కావడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అతి త్వరలోనే తులారాశి వారి జాతకులు లైఫ్ లో సెటిల్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇంత ఆశ్చర్య రీతిన మీ జీవితం మారిపోతూ ఉంది అంటే గనక తప్పకుండా శత్రువులు పుట్టుకొస్తారు. అందులో ఆడ శత్రువులతో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు. ఆడవారు వారితో జాగ్రత్తగా ఉండండి. ఆడవారు అంటే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ కాదు, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వారు మనం మంచి కోరుకుంటున్నారా లేదా చెడు కోరుకుంటున్నారా, చెప్పుడు మాటలు ఏమైనా చెప్తున్నారా, మనల్ని పక్కదారి పట్టిస్తున్నారా, ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయం గురించి తప్పక ఆలోచించండి. పరిస్థితులు బాగోలేవు కావున ప్రతి ఒక్కరి మాటను కూడా ఆలకించే ప్రయత్నం చెయ్యొద్దు. మాట వినండి. మంచి అయితేనే వాడుకోండి, చెడు అయితే పక్కన పెట్టేయండి. ఇప్పటి ఈ పరిస్థితుల్లో స్త్రీ వల్ల మోసపోతారు కావున తులారాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక స్టాక్ మార్కెట్ కావచ్చు, కళా రంగంలో ఉన్న వారికి కావచ్చు చాలా లాభసాటిగా ఉండబోతూ ఉన్నది. ఇక శని భగవానుడు శుభ ఫలితాలు మీకు అందచేయబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు ఏదైతే మంచి కర్మలు చేశారో తత్ఫలితంగా రాబోతున్నటువంటి శుభ కర్మలు అనుభవించే సమయంగా చెప్పడం జరుగుతుంది. దాదాపు జూన్ 1వ తేదీ వరకు కూడాను మీకు ఇటువంటి అద్భుత ఫలితాలే దక్కబోతున్నాయి. కావున ఏదైనా నూతన కార్యాలు మొదలు పెట్టాలి అంటే ఇక మీరు సమయం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. నూతన కార్యాలు మొదలు పెట్టండి. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాన్ని జరిపించండి. తత్ఫలితంగా మీ ఇంట్లో కూడాను పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం కూడా బయటికి వెళ్లిపోతుంది. దరిద్రాలు తొలగిపోతాయి. లక్ష్మీ కళ మీ ఇంట్లో వంట్లో కూడాను ఉట్టి పడుతుంది. అంతటి అద్భుతాలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. గ్రహాలు ప్రతి ఒక్క రాశి మీద కూడాను ఫలితాలు కలగజేస్తాయి. ఖచ్చితంగా త్రిగ్రహ కూటమి యోగం కారణంగా తులారాశి వారి జాతకులకు ఊహించని అద్భుతాలు కలుగుతాయి. మీరు అనుకోవచ్చు ఇలా జరుగుతుందా అని. తప్పక జరుగుతుంది. 100% కూడా ఇలాగే జరుగుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నమాట. గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి తులారాశి వారి జాతకులకు. కావున ఈ విధంగా తప్పక జరుగుతుంది. అయితే మీరు చేయవలసింది అలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. చిన్న అవకాశం అయినా కూడా చిన్న ప్రయత్నమైనా అస్సలు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. కష్టపడండి. 100% కాదండి, 200% కష్టపడండి. మీరు ఎంత కష్టపడగలిగితే అంతా కష్టపడండి. ఫలితాలు బాగుంటాయి. డబ్బు కోసం అందరం కష్టపడుతూ ఉంటాము. అయితే డబ్బు పొందడానికి కూడాను చాలా కష్టపడాలి. అదృష్టము కలిసి రావాలి. అదృష్టము కలిసి వస్తుంది. కావున తులారాశి వారి జాతకులు మీకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. కావున మీరు ఏది చేయగలరో మానవ ప్రయత్నం చేయండి. ఇక అంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు త్రిగ్రహ కూటమి యోగం కారణంగా ఏప్రిల్ 9వ తేదీ నుండి కూడాను జూన్ 1వ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి అద్భుత ఫలితాలు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయో, రాబోతూ ఉన్నాయో, లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.